ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నీ ప్రభువుని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? ఆయన యొద్దనే నీ విషయాలన్నీ చెప్పుకుంటున్నావా? నీకు ఏదైనా సమస్య వస్తే ఆయన యొద్దకు వెళ్ళి ప్రార్థిస్తున్నావా? లేక నీవు మనుషుల్ని ఆశ్రయిస్తూ వారి మీద ఆధారపడుతున్నావా? ఆయన్నే అనుసరిస్తూ నీవు ఆయన యొద్దనే విచారణ చేయాలని అసలు నీకు తెలుసా? మరి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను అంటున్నారు. కాబట్టి క్రైస్తవుడివైన నీవు ప్రతి విషయంలో క్రీస్తునే అనుసరించాలి, ఆయన్నే ఆశ్రయించాలి. ఎందుకంటే మనుషుల దగ్గరికి వెళ్ళడం, మనుషుల యొద్ద సలహాలు తీసుకోవడం, మనుషుల యొద్ద విచారణ చేయడం, నేనేం చేయాలి అని మనుషుల్ని అడగడం, ఇదంతా నీవు క్రీస్తు లేనప్పుడు నీ జీవితంలో చేసిన పనులు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని కలిగిన నీవు ఆయన శక్తిమంతుడు, బలవంతుడు కనుక అటువంటి దేవుని నీవు కలిగి ఉన్నావు కనుక ఆయన శక్తిని నీవు ఆశ్రయించు. నీవు కనుక ప్రభువుని కలిగి ఉన్నాక కూడా ఇప్పటికీ కూడా క్రైస్తవుడు అని పిలిపించుకుంటూ కూడా ప్రభు శక్తిని ఆశ్రయించకుండా మనుషుల యొద్దకు వెళ్తే ప్రభువుకి అవమానం వస్తుంది. అది కాబట్టి అట్లా నువ్వు ఎంత మాత్రము కూడా ఉండడానికి వీల్లేదు. నీ ప్రభు నీకు అన్ని విషయాల్లో కూడా చాలినవాడు, ఆయన సరిపోతాడు. నీకు అన్నీ చేయగలిగిన దేవుడు సమర్థుడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన్ని అనుసరించాలి, ఆయన యొద్ద విచారణ చేయాలి. ఏ అవసరం వచ్చినా నీ ప్రభువుని నువ్వు ఆశ్రయించాలి. సమస్య ఎటువంటిదైనా సరే ఆయన నీకు పరిష్కారం ఇవ్వగల సమర్థుడని నువ్వు నమ్మాలి. ప్రభులో నువ్వు 100% నీవు విశ్వాసం ఉంచగలగాలి. అప్పుడే కదా ఆయన యొద్దకు వెళ్ళగలుగుతావు. నువ్వు ప్రభు దగ్గరికి కాకుండా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తూ అన్నిళ్ళు ఎలాగైతే అన్ని సాంప్రదాయాలు ఆచారాలు చేస్తారో, లేదా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తుంటారో, అలాగే నీవు కూడా ఇప్పటికీ కూడా చిలక జ్యోతిష్కమని అరచేతులు చూపించుకుంటూ ఆ జ్యోతిష్కమని లేకపోతే సూదమ్మని పిలవడం, ఇలాంటివి కనుక నువ్వు చేసావనుకో నువ్వు ప్రభు శక్తిని ఆశ్రయించినట్లే కదా. ఆయన శక్తిమంతులని తెలిసి కూడా నువ్వు ఈ విధంగా చేస్తే ప్రభువుని నువ్వు అవమానపరిచినట్లయిద్ది, ఆయన శక్తిని కించపరిచినట్లయిద్ది. ఆయన శక్తిని ఆశ్రయించు. నీకు ప్రతి విషయంలో సహాయం చేసేది ఆయనే కదా. ఎందుకంటే జీవమరణములు ఆయన వశంలో ఉన్నాయి కదా. కాబట్టి నీ జరగాల్సింది జరిగేది అంతా కూడా నీ యొక్క ప్రస్తుత పరిస్థితి, నీ భవిష్యత్తు అంతా ప్రభువుకి కదా తెలుసు. మరి సోదమ్మాయిని పిలుస్తావు, లేకపోతే చిలక జ్యోతిష్కానికి వెళ్తావు, ఇంకా క్రైస్తవుడిగా ఉంటూ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాక కూడా ఇటువంటి పనులు నువ్వు చేసావనుకో ఖచ్చితంగా నీ ద్వారా దేవునికి అవమానం కదా. కాబట్టి ఇప్పుడే అటువంటి ఏమైనా ఉంటే నీలో విడిచిపెట్టు. ఖచ్చితంగా నీవు ప్రభుని ఆశ్రయించాలి, ఆయన వద్దే విచారణ చేయాలి. నీవు ఎంత చెప్పినా సరే ఆయన అనుసరించకపోతే నీ జీవితంలో నీ ప్రతి విషయంలోనూ నిజంగా అపజయం చూస్తావు. నువ్వు ఆయన నీ చేయి విడిచిపెట్టేస్తాడు. నేను ఎంత మాత్రం కూడా ఆయన ఒప్పుకోడు. మరి ఆయన నిన్ను విసర్జిస్తాడు. ఆయన కోపం నీ మీద రగులుకుంటుంది. నిర్మూలన చేయడానికి కూడా నిన్ను వెనకాడ్డాయన. కాబట్టి ఒకసారి ఆలోచించు మిత్రమా, ఎందుకు ఇంకా క్రీస్తుని కలిగి ఉండి కూడా శక్తిమంతులైన క్రీస్తుని నువ్వు ఆశ్రయించకుండా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తూ అక్కడ ఇక్కడ విచారణ చేస్తావు? నీ సమస్య ఏదైనా ప్రభు దగ్గర చెప్పుకో, ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన తప్పకుండా నీకు ఏ విషయంలో అయినా సహాయం చేయగల సమర్థుడు, నీకు చాలిన దేవుడు అని నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి అన్ని విషయాల్లో ప్రభు మీద ఆశ్రయిస్తూ నీ జీవితం ముందుకు కొనసాగించు. అప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తారు. ప్రభు అయిన యెహోవా దినము సమీపమైన గనక నీవు ఆయన అనుసరిస్తూ ఆయన వైపే చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపో. ఆమేన్.